మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనము 5th ఆగస్ట్ నుంచి 9th ఆగస్ట్ వరకు మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ ప్రభుత్వము స్వచ్ఛదనం అని ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛదనం ప్రోగ్రాంలో భాగంగా సో మొత్తం అన్ని ఊర్లు, సో మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ, మన జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలు, ఈ 4 మున్సిపాలిటీలు ఆ 469 గ్రామ పంచాయతీస్ అన్నింటిలో కూడా మనం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇల్లు ఎట్లయితే మనం క్లీన్గా నీట్గా పెట్టుకుంటామో అదేవిధంగా మన పరిసరాలన్నీ కూడా, సో మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ కూడా క్లీన్గా నీట్గా పెట్టుకోవాలి. సో ఎక్కడ కూడా బహిరంగంగా మనం చెత్త ఎక్కడ కూడా వేయొద్దు. మనకి మున్సిపాలిటీ కానివ్వండి, గ్రామ పంచాయతీ కానివ్వండి, ఇంటింటికి చెత్త కలెక్షన్ చేసే సిస్టమ్ కూడా మన దగ్గర ఉంది. సో ఇంటింటికి వచ్చి వాళ్ళే చెత్త కలెక్షన్ చేస్తారు కాబట్టి బయట ఎక్కడ కూడా చెత్త వేయొద్దు అనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తద్వారా బయట చెత్త వేస్తే ఏంటంటే మనకి చాలా విధమైన ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్, నీళ్లు నిల్వ ఉండే ప్లేసెస్ ఏవేవైతే ఉంటాయో, సో పూల కుండీలు కానివ్వండి, ఒక్కొక్కసారి అదేవిధంగా కొబ్బరి బొండాలు కానివ్వండి, కొబ్బరికాయ చిప్పలు కానివ్వండి, సో టైర్స్ కానివ్వండి, సో ఈ పాత ఎయిర్ కూలర్స్ కానివ్వండి, సో ఇటువంటివి అన్నీ కూడా బయట వదిలేసినట్టయితే ఇప్పుడే మున్సిపాలిటీలో తిరిగి చూస్తే కూడా కొన్ని ప్లేసెస్లో మనకి తొట్టులు అనేవి కూడా వాళ్ళు బయట పెట్టేసి క్లీన్ చేయకుండా వదిలేస్తూ ఉన్నారు. సో దాని మీద ఏమన్నా మనం మూసినట్టయితే కూడా బ్రీడింగ్ అనేది రాదు. సో అట్లా ఎక్కడైనా తొట్టులు బహిరంగంగా వదిలి పెట్టేస్తే వీటన్నిటిలో కూడా మస్కిటో బ్రీడింగ్ వస్తుంది. సో దాని ద్వారా మరి ప్రాణాంతకమైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పరిసరాలు క్లీన్గా పెట్టుకోకున్నట్టయితే మనకి డయేరియా, మళ్ళీ టైఫాయిడ్ లాంటి వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ నివారించాలంటే ఒకటే ఒక మార్గం, మన పరిసరాలంతా కూడా క్లీన్గా నీట్గా పెట్టుకోవడం. అన్ని మున్సిపాలిటీనే చేయాలా, గ్రామ పంచాయతీ చేయాలంటే పాసిబుల్ కాదు. సో మనం ప్రజలందరూ కూడా శ్రమదానం చేసి వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతలాగా తీసుకొని ముందుకు వచ్చి వాళ్ళ ఇల్లు ఎట్లయితే శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళ పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఊరు మొత్తము, మున్సిపాలిటీ మొత్తం కూడా క్లీన్గా అయిపోతుంది. మరి ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఇది ఒక 5 రోజుల ప్రోగ్రాం కాదు, ఇది నిరంతర ప్రోగ్రాం. డైలీ మున్సిపాలిటీ చేసేది ఇది. సో డైలీ ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యేసి ఇది ఒక నిరంతర ప్రోగ్రాం లాగా చేయాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడు మలేరియా, డెంగ్యూ కేసెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్న మాన్సూన్ సీజన్ కాబట్టి ఈ వర్షాకాలంలో ఇంకా కొద్దిగా అప్రమత్తంగా ఉండి నీళ్ళు ఎక్కడ కూడా నిల్వ లేకుండా చూసుకోవడము, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడము, ప్రతిసారి ఆ భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం వంటివన్నీ ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ జిల్లా మొత్తం కూడా వ్యాధి రహిత జిల్లాగా, సో వాటర్ బాన్ కానివ్వండి, వెక్టర్ బాన్ కానివ్వండి, సో ఫుడ్ కంటామినేటెడ్ డిసీజ్ కానివ్వండి, ఇవేవి రాకుండా కూడా మంచి స్వచ్ఛమైన జిల్లాగా, పచ్చదనంతో నిండిన జిల్లాగా చెట్లని పెట్టుకోవడం వల్ల మన జిల్లాకు మంచి గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, మీ పరిసరాలంతా క్లీన్గా పెట్టుకోండి, మున్సిపాలిటీకి సహకరించండి, పంచాయతీలకు సహకరించండి. సో ఈ ప్రోగ్రామ్ని ఈ 5 రోజులే కాకుండా నిరంతరం ప్రతిరోజు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. సో అందరూ కూడా బాధ్యతాయుతంగా వాళ్ళ వంతు కూడా కృషి చేయాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.